జగన్ పొగాకు రైతులకి సంబంధించినటువంటి టూర్లో అయితే వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళని అడిగితే మీ దగ్గరికి ఎవరైనా, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మేము మాట్లాడాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళతో మాట్లాడుతున్నామంటే రైతులు మాత్రం మా దగ్గరికి ఎవరూ రాలేదని జగన్కి చెప్పుకొచ్చారు. ఇంతవరకు మంత్రి రాలా, ఎమ్మెల్యే కూడా రాలా. సంగారెడ్డి, ఇంబోర్టు, నెల్లూరు, రావులపల్లి, గోపాలపురం ధర్నాలు చేశారు సార్. అసలు ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ, ఒక్క మినిస్టర్ రాలేదండి. ఎంత పర్సెంటేజ్? వీళ్ళు ఒక ఎకరాలు ఒక ఎకరాలో ఎంత పర్సెంటేజ్ కొంటున్నారు, ఎంత పర్సెంటేజ్ రిజెక్ట్? ఎకరానికి 3 లక్షలు పెట్టలేదు సార్. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదంతా అసమర్థంగా పనిచేస్తుందంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించుంటే ఈ గొడవ ఉండేది కాదన్నటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వం మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్కెట్ను రంగప్రవేశం చేయించారు. మార్కెట్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ను పంపించారు. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. మా హయాంలో అయితే ఆదుకున్నాం, వీళ్ళు ఆదుకోలేదు, మాట తప్పుతున్నారన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.